ఓకే. ఈరోజు మనం భారతీయ సాహిత్యకి ఏకత అన్నటువంటి నిబంధన గురించి తెలుసుకుందాం. అంతకుముందు మనం నందదూలారి వాజ్పేయి గారి గురించి, తర్వాత ఈ ఈ పాఠానికి సంబంధించినటువంటి కొన్ని ఇంపార్టెన్స్ పాయింట్స్ గురించి చర్చించుకున్నాం. ఈరోజు ఈరోజు కూడా మనం ఏం చేద్దామంటే ఇంకొన్ని పాయింట్స్ మనం చర్చించుకుందాం. ఈ నిబంధన అన్నది మీరు బాగా నేర్చుకోవాల్సి ఉంటుంది. నిబంధ్ కొంచెం వినడానికి కథల్లాగా లేకపోతే ఇంట్రెస్టింగ్ ఉండదు. ఇవంతా కూడా మెయిన్ పాయింట్స్ తీసుకొని రచయితలు చెప్తా ఉంటారు. ఇది మీకు చాలా అత్యంత అవసరం. మీరు రేపు ఎగ్జామ్స్ లో రాయాలన్నా సరే ఈ నిబంధన ఎలా ఉంటుందో అలా మెయిన్ పాయింట్స్ ముఖ్య పాయింట్లు తీసుకొని మీరు రాయాల్సి ఉంటుంది. రేపు మీరు గ్రూప్స్ లో గానీ లేకపోతే తర్వాత ఐఏఎస్ గానీ దేనికి ప్రిపేర్ అయినా సరే నిబంధనలు రాయటం అన్నది చాలా ఇంపార్టెన్స్. అందుకని ఈ విధానాన్ని మీరు అలవాటు చేసుకోండి. ఇక్కడ ఉన్నటువంటి పాయింట్స్ గురించి మీరు తెలుసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ ఈ పారాగ్రాఫ్ లో రచయిత ఏం చెప్తున్నాడంటే ప్రాచీన సాహిత్యం గురించి దాని యొక్క ఇంపార్టెన్స్ గురించి రచయిత ఇక్కడ చెప్తున్నాడు. ఒక్క నిమిషం చదువుతాను. ఇది హమ్ అపనే దేశ్ కి ప్రాచీన సాహిత్యకో దేకే. ఇక్కడ చాలా టాపిక్లు చెప్తూ రచయిత ఏం చేస్తున్నాడంటే మన యొక్క ప్రాచీన సాహిత్యాన్ని గనక చూసినట్లయితే, ప్రాచీన సాహిత్యం గురించి మనం గనక అబ్జర్వ్ చేసినట్లయితే ఏమేమి ఉంటాయి అన్నది ఇక్కడ చెప్తున్నాడు. సో ఉస్మే ఏక్ మూలభూత్ ఏకతా దిఖాయి దేగి, ఏక్ మూలభూత్ ఏకతా దిఖాయి దేగి. దీంట్లో ఒక మెయిన్ పాయింట్ కనిపిస్తుంది అంటున్నాడు. ఉస్కా उसका एक बड़ा प्रमाण यह है कि हमारे कतिपय महान साहित्यकारों के जन्म स्थान का पता ना होने पर भी समस्त प्रांतों में उनका प्रचलन और उन्हें सम्मान प्राप्त है. చాలా మంది రచయితలు మనకున్నటువంటి ఫేమస్ రచయితలు కొంతమందిని తీసుకొని గనక మనం అబ్జర్వ్ చేసినట్లయితే వాళ్ళల్లో చాలా మంది యొక్క జన్మస్థానము మరియు వాళ్ళు ఎక్కడ పుట్టారు ఏంటి అన్నది తెలియదు. వాళ్ళందరూ వాళ్ళు చాలా ఫేమస్ అయ్యారు. ఫేమస్ అయినప్పటికీ వాళ్ళు ఏ ప్రాంతం వాళ్ళు ఏంటి అన్నది తెలియకుండానే వాళ్ళు చాలా ఫేమస్ అయ్యారు. వాల్మీకి कार्यक्षेत्र का निर्देश कर भी दिया जाए तो ఇక్కడ మనకి వాల్మీకి గారి గురించి తెలుసు కదమ్మా. వాల్మీకి ఏం రాస్తారు మీకు తెలుసా? రామాయణం. వెరీ గుడ్. వాల్మీకి గారిని ఎప్పుడైనా చూసారా? ఇమేజ్ ఇదిగోండి, మహర్షి వాల్మీకి. ఈయన రామాయణాన్ని రచించారు. ఈయన యొక్క ప్రాంతం ఎక్కడ వాడు ఏమిటి అన్నది ఒక ప్రాంతానికి ఒక భాషకి సంబంధించి కాకుండా భారతదేశాన్ని మొత్తానికి సంబంధించినటువంటి వ్యక్తి ఈయన. అట్లానే ఫేమస్ అయినటువంటి వాళ్ళని ఒక ప్రాంతానికి మనం పరిమితం చేయడానికి ఉండదు. వాళ్ళు ఏ భాషలో రాసినప్పటికి కూడా వాళ్ళు భారతదేశాన్ని మొత్తానికి చెందినటువంటి వాళ్ళు. ఈ విధంగా భారతీయ సాహిత్యకి ఏకత. ఈయన వాల్మీకి గారు రాసినటువంటి రామాయణాన్ని తెలుగులో రాశారు, తమిళ్లో రాశారు, కన్నడలో రాశారు. అన్ని భాషల్లో వాళ్ళు ఈయన రాసినటువంటి దాన్ని ప్రామాణికంగా తీసుకొని మిగతా భాషల్లోకి రాశారు. ఇది ఈ విధంగా ఏకత అన్నది ఉంటుంది. उसके बाद तो भी व्यास का व्यक्तित्व और उनकी इयत्ता तो अज्ञात ही हो रहेगी. వ్యాస్ యొక్క వ్యక్తిత్వము और इनकी इयत्ता అంటే జన్మ తిథి ప్రాంతం వీటి గురించి అజ్ఞాత్
తెలియనప్పటికీ ఇతన్ని కూడా మనం అందరం కూడా భారతదేశానికి సంబంధించినటువంటి అన్ని భాషల వాళ్ళు ఏం చేశారంటే అనుసరించారు. వ్యాస్ ఏం రాశారో తెలుసమ్మా? వ్యాస్ చూసారా? వ్యాస్ అంటారు ఇతన్ని. సరే ఒకసారి చూడండి. వ్యాస్ చూసారా ఇమేజ్? ఇతని యొక్క జన్మతిథి, తర్వాత అతని యొక్క వ్యక్తిత్వము అజ్ఞాత్ అంటే మనందరికి చాలా మందికి తెలియనప్పటికీ, అంటే ఏ ప్రాంతం, ఏ భాష, ఇట్లాంటివి దాంతో సంబంధం లేదు. ఇతను కూడా భారతదేశాన్ని మొత్తానికి సంబంధించినటువంటి ఒక మంచి రచయితగా తీసుకున్నారు. ఇతను అనుసరించారు అన్ని భాషల వాళ్ళు కూడా. అట్లానే తీసుకున్నట్లయితే ఫిర్ భీ सारा देश उन्हें अपना समझता है, सारा देश उन्हें अपना समझता है. భారతదేశం మొత్తం కూడా ఇట్లాంటి వాళ్ళని మావాడు మా ప్రాంతం వాడు అని చెప్పేసి చెప్పుకుంటా ఉంటారు. చాలా మంది చూడండి, దేంట్లో ఏమైనా ఫేమస్ అయితే ఏం చేస్తా ఉంటారంటే అతన్ని మనవాడు అని చెప్పేసి మావాడు అని చెప్పేసి చెప్పుకుంటా ఉంటారు. అట్లానే ఈ వ్యాసును కూడా అందరూ కూడా अपना समझता है. उसके बाद देखिए कालिदास की भी प्राय ऐसी ही स्थिति है. कालिदास కూడా ఇట్లాంటి స్థితి. భారతదేశం మొత్తం కూడా विभिन्न प्रांतों के पंडित उन्हें अपनी ओर खींचने का प्रयत्न करते हैं. अपनी ओर खींचना, మావాడు అని చెప్పేసి కీంచనా మానే లాక్కుంటా ఉంటారు. ఇతను మావాడు అని చెప్పేసి. ఒకసారి మహాకవి కాళిదాసుని చూద్దాం. చూసారా కాళిదాసు గారిని? ఈయన రాసినటువంటి రచన ఏదైనా ఒకటి చెప్తారా? యామిని, కాళిదాసు ఎప్పుడన్నా విన్నారా ఇతని గురించి? సరే, నెక్స్ట్ క్లాస్ కి ఇతని యొక్క రచనల్ని కొన్నింటిని తెలుసుకొని మీరు రండి. विभिन्न प्रांतों के पंडित और उन्हें अपनी ओर खींचने का प्रयत्न करते हैं. परंतु ఏంటమ్మా సార్ వరప్రసాద్ సార్ కాళిదాసు రాసినటివి సార్, కాళిదాసు రాసిన రచనలో మేఘ సందేశం, వెరీ గుడ్, కుమార సమము, వెరీ గుడ్ రఘువంశము. ఓకే అంతే సార్. వెరీ గుడ్. ఇతను ఒక ప్రాంతానికి సంబంధించిన వాడు కాకుండా భారతదేశంలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాలకి చెందినటువంటి వాడిగా వాళ్ళు మావాడు అని చెప్పేసి అనుకునేటట్లు అతను తన యొక్క రచన ద్వారా భారతదేశం మొత్తం వ్యాప్తి చెందాడు. అట్లానే భారతదేశమే కాదు, వీళ్ళు ప్రపంచ దేశాలకు కూడా సుపరిచితులు వీళ్ళు. పరంతు కాళిదాస్ వాస్తవ మే కిసి ప్రాంతకే కవి నహీ తే. ఈయన ఒక ప్రాంతానికి సంబంధించినటువంటి కవి కాదు. వే సమస్త భారత్కే కవి రహే హై. సమస్త భారతదేశం కాళిదాసుని యొక్క రచనలు భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా చదివారు. ఈ విధంగా వీళ్ళు ఫేమస్ అయ్యారు. ఇక్కడ ఈ పారాగ్రాఫ్ లో రచయిత ఏం చెప్పదలుచుకున్నాడంటే, మన యొక్క పాతకాలం రచయితలను తీసుకొని వాళ్ళని బట్టి భారతీయ సాహిత్యకి ఏకత ఈ విధంగా ఉంది. వీళ్ళందరూ వివిధ ప్రాంతం వాళ్ళు అయినప్పటికీ కాళిదాసు గాని, వ్యాస గాని, వాల్మీకి గాని మనందరికీ సుపరిచితులు, మనందరికీ తెలిసిన వాళ్ళు. వీళ్ళు ఏం చేస్తున్నారంటే అమ్మా, భారతదేశాన్ని మొత్తానికి సంబంధించిన వాళ్ళు. ఈ విధంగా భారతీయ సాహిత్యకి ఏకత అన్నది సంభవం అయింది, ఉంది. భారతదేశంలో సాహిత్యంలో ఏకత ఉన్నది అని చెప్పేసి
ఇక్కడ రచయిత చెప్తున్నాడు, మన రచయిత నందదులారే వాజ్పేయి గారు. నెక్స్ట్ పారాగ్రాఫ్ చూద్దాం. हमारे देश में विविधता में एकता लाने की चेष्टा चिरकाल से की गई है, चिरकाल से की गई है. हमारे देश में विविधता में एकता लाने की, మన భారతదేశంలో చాలా వేరియేషన్స్ ఉన్నాయి, చాలా రకాలైనటువంటి వేరియేషన్స్ ఉన్నాయి. అది సాహిత్యంలో కానీ దేంట్లో అయినా సరే, దాంట్లో నుంచి మనకి ఏకత అన్నది తీసుకురావడానికి చాలా పురాతనమైనటువంటి కాలం నుంచే, పాత ఎప్పటి నుంచో చేయబడింది. और इस कार्य में और इस कार्य में हमारे साहित्यिकों ने विशेष योग दिया. చాలా మంది చాలా తమ తమ దాన్ని ఏం చేశారంటే, వీళ్ళు తమ యొక్క రచనల ద్వారా, తమ యొక్క వ్యక్తిత్వం ద్వారా ఏం చేశారంటే, భారతదేశంలో ఏకత్వము ఉన్నది అన్నదానికి వీళ్ళ యొక్క ప్రయత్నాల ద్వారా, వీళ్ళ యొక్క కార్యాల ద్వారా చాలా వరకు భారతీయ సాహిత్య की एकता का संभव हो गया. वैदिक साहित्य के द्वारा सारे देश में एक सी धार्मिक भावना, एक सी यज्ञ पद्धति और एक सा दार्शनिक आधार प्रतिष्ठित हुआ था. ఇక్కడ ఈ వైదిక సాహిత్యం, మనకి ఈ వేదాలు, తర్వాత రామాయణం, మహాభారతం, వీటి వల్ల ఏం జరిగిందంటే, సారే దేశ్ మే ఏక్ సి ధార్మిక భావన, మతపరమైనటువంటి విశ్వాసాలు, ధార్మిక అంటే మతపరమైనటువంటివి, ఆచారాలు, వ్యవహారాలు, అన్ని పూజా విధానాలు అన్ని కూడా ఈ వైదిక సాహిత్యం వల్ల భారతదేశంలో ఇవి అన్నది సంభవం అయినది. భారతీయులందరూ ఒకే మతపరమైనటువంటి ఆచారాలు ఎక్కువగా తర్వాత చాలా వేరియేషన్స్ ఉన్నాయి కదా, మొత్తం భారతదేశం మొత్తం కూడా ఒకే పరమైనటువంటి, ఒకే విధానమైనటువంటి వైదిక సాహిత్యం వల్ల ఇది సాధ్యమైంది. ఏక్సి యజ్ఞ పద్ధతి, యజ్ఞాలు చేయటం అన్నది కూడా మనకి ఈ వైదిక సాహిత్యం వల్లనే లభించింది. उसके बाद एक साथ दार्शनिक आधार ప్రతిష్ఠిత్ హుయి, మనకి సంబంధించినటువంటి ఫిలాసఫీ, సైకాలజీ, ఈ సంబంధించినటువంటివన్నీ కూడా, మన యొక్క యాటిట్యూడ్, మన యొక్క బిహేవియర్, మన యొక్క విశ్వాసాలు, ఇవన్నీ కూడా ఒకేలాగా భారతదేశం కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు ఒకేలాగా ఉండటానికి ప్రధాన కారణం ఈ వైదిక సాహిత్యం. దీనివల్ల ఏకత అన్నది సాధించబడింది. आज भी भारतीय गृहों में वैदिक संस्कार विधियों प्रचलित है. ఈ సంస్కారానికి సంబంధించినటువంటి మనకి షోడశ సంస్కారం అని చెప్పేసి ఉన్నాయి. ఈ సంస్కారాలు ఎట్లా ఉంటాయి అంటే, పిల్లవాడు పుట్టిన దగ్గర నుండి చనిపోయేంత వరకు కొన్ని రకాలైనటువంటి తంతులు, అంటే కొన్ని రకాలైనటువంటి ఆచారాలు మన భారతదేశంలో జరుగుతుంది. పిల్లవాడు పుట్టంగానే ముందు ఏం చేస్తారంటే, వాడికి ఏదైనా దోషాలు ఉన్నాయా లేదా చూసేసి వాడికి జాతకం చూపిస్తారు. తర్వాత బారసాల అంటారు, తర్వాత గుండు కొట్టించడం, చెవులు కుట్టించడం, తర్వాత జంజనం వేయటం, తర్వాత పెళ్లి చేయటం, గృహస్థ జీవనం, తర్వాత చనిపోవటం, ఇట్లాంటివన్నీ తంతులు. ఇవన్నీ కూడా సంస్కారం అంటారు. ఇది షోడశ సంస్కారం అని చెప్పేసి అంటారు. ఇవి భారతదేశంలో ఈ వైదిక సాహిత్యం వల్ల అన్ని ప్రాంతాల్లో కూడా ఇవి చాలా ప్రచలితమైనవి. ఈ ఆచారాలు, పేరు పెట్టడం, ఉయ్యాల్లో వేయటం, అన్నప్రాసం చేయటం, ఇవన్నీ కూడా అన్ని ప్రాంతాల్లో ఉన్నాయి. ఇట్లా ఉండటానికి కారణం ఏంటంటే మన యొక్క వైదిక సాహిత్యం. इसके बाद रामायण में राम के चरित्र की गरिमा और महत्ता एक आदर्श मानव की ही गरिमा और महत्ता है. रामायण में राम का चरित्र चित्रण को देखे तो राम एक आदर्श
और एक महान व्यक्ति है। ఈ రామాయణంలో గనక రాముని క్యారెక్టర్‌ని గనక తీసుకున్నట్లయితే మన తులసీదాస్ గారు రాశారు. రామాయణాన్ని చాలా మంది రాశారు. అంటే మళ్ళీ తర్వాత రిపీట్ చేశారు. ఈ రామాయణంలో రాముడి యొక్క క్యారెక్టర్‌ని మన తులసీదాస్ గారు చాలా అద్భుతమయంగా చిత్రీకరించాడు 'రామచరిత్ర మానస్‌లో'. ఏంటంటే రాముడు ఒక ఆదర్శమైనటువంటి పురుషుడు. ఎన్నో కోణాలుగా ఒక తండ్రికి ఒక ఆదర్శవంతమైన కొడుగ్గా, తర్వాత అన్నలకి అంటే తమ్ముళ్ళకి, తర్వాత ఒక అన్న ఎలా ఉండాలి, ఒక భర్తగా ఎలా ఉండాలి, ఒక పాలకుడిగా ఎలా ఉండాలి, ఒక స్వామిగా ఎలా ఉండాలి, అన్నీ కూడా ఉత్తమమైనటువంటి లక్షణాలు. ఒక మనిషి ఏ విధంగా, ఒక మానవుడు, ఒక వ్యక్తి ఏ విధంగా ఉండాలి అనటానికి రాముడి యొక్క క్యారెక్టర్‌ని తీసుకొని ఆ క్యారెక్టర్‌ని గనక ఫాలో అయితే అందరూ కూడా ఉత్తములుగా ఉంటారు. చాలా గొప్ప క్యారెక్టర్. అన్ని విధాలు కుటుంబానికి సంబంధించినటువంటి అన్ని కోణాల్లో రాముడి క్యారెక్టర్‌ని మనం అన్వయించుకోవచ్చు. రామాయణం ద్వారా ఇదొకటి మనం నేర్చుకోవచ్చు. కేవల్ రాజనీతి కే క్షేత్రమే నహి, కేవల్ రాజనీతికి క్షేత్రం అంటే పరిపాలించడం దీనికి సంబంధించింది మాత్రమే కాదు. मानव जीवन के सभी विशिष्ट क्षेत्रों में आज भी भारतीय नागरिक राम के चरित्र को आदर्श मानते हैं और उससे ప్రభావిत होते हैं. ఒక రాజులాగా దేశాన్ని ఎట్లా పరిపాలించాలి అన్నటువంటి విధానం మాత్రమే కాకుండా భారతీయ నాగరిక్ అన్ని కోణాల్లో అన్ని ఏ ప్రాంతం వాళ్ళైనా సరే, ఏ సిచ్యువేషన్‌లో అయినా సరే, ఏ విధంగా అయినా సరే రాముణ్ణి ఒక ఆదర్శవంతంగా తీసుకొని, అంటే ఒక అన్నగా, ఒక భర్తగా, ఒక కుమారునిగా, ఒక తండ్రిగా, ఒక స్నేహితుడిగా దీన్ని ఫాలో అవ్వటానికి మన వాళ్ళు ఎక్కువగా ట్రై చేస్తూ ఉంటారు. ఇతని క్యారెక్టర్ ద్వారా ఇన్‌స్పైర్ అయ్యి చాలా మంది తమ యొక్క జీవితాల్ని ప్రభావితం చేసుకుంటారు. చాలా మంది చాలా సందర్భాల్లో రాముని ఆదర్శంగా తీసుకొని ఉండటానికి ప్రయత్నిస్తూ ఉంటారు. दक्षिण में वाल्मीकि रामायण का प्रचार उत्तर भारत से नहीं है. दक्षिण में वाल्मीकि रामायण का प्रचार उत्तर भारत से नहीं है. जो इस बात का एक मिनट गलती हो गई. जो इस बात का घोतक है कि भारत की सांस्कृतिक एकता अत्यंत बलवती और परिपुष्टि है. ఈ రామాయణ క్యారెక్టర్ కనుక తీసుకుంటే ఇది ఉత్తర భారతదేశానికి సంబంధించిన మాత్రమే కాదు, మన దక్షిణ భారతదేశానికి కూడా సంబంధించినటువంటిది. భారత్ కి సాంస్కృతిక ఏకత అత్యంత బలవతి और పరిపుష్టి है. మన యొక్క సంస్కృతి భారతదేశాన్ని మొత్తాన్ని అంటే ఉత్తర భారతదేశము, దక్షిణ భారతదేశం ఇట్లా డివైడ్ చేయకుండా మొత్తం గనక తీసుకున్నట్లయితే ఈ రామాయణంలో ఉన్నటువంటి రాముడి క్యారెక్టర్ అన్ని క్యారెక్టర్స్ ని మన వాళ్ళు ఫాలో అవడానికి ఎక్కువగా అవకాశం ఉంది. राम इसलिए महान नहीं है कि उनका जन्म अयोध्या में हुआ था और रावण इसलिए कदर नहीं है कि वह లంకా का రాజా था. ఇక్కడ చూడండి ప్రాంతాలను తీసుకున్నాడు. ఒకటేమో అయోధ్య, ఇంకోటేమో లంక. అయోధ్యలో పుట్టినంత మాత్రాన రాముడు గొప్పవాడు కాలేదు. అట్లానే లంకలో పుట్టినంత మాత్రాన ఈయన రావణుడు అన్నవాడు విలన్ అవ్వలేదు. ఏ ప్రాంతం అయినా సరే ప్రాంతాలతో సంబంధం లేదు. ఇక్కడ ఏ మంచివాడు ఎక్కడైనా సరే మంచిగా ఉంటాడు, చెడ్డవాడు ఎక్కడైనా చెడ్డగా ఉంటాడు. అందుకని చెప్పేసి ఒక ప్రాంతానికి సంబంధించినటువంటి కాదు ఈ రచనలు అన్నవి. భారతీయ సాహిత్యం మొత్తం కూడా అన్ని ప్రాంతాలకి సంబంధించినటువంటిది అన్నటువంటి ఉద్దేశంతో ఈ పాయింట్ని ఇక్కడ మన రచయిత వాడాడు. इन ऐतिहासिक और भौगोलिक तथ्यों का हमारी सांस्कृतिक आक्रमण कर गई है और तब जिन मूल्यों पर प्रतिष्ठित हुई है कि वे बहुत अधिक स्थायी मूल्य है. ऐतिहासिक भौगोलिक तथ्यों का
అంటే ఐతిహాసిక అంటే చరిత్రపరమైనటువంటివి, మరియు భౌగోళిక అంటే ఏరియాని బట్టి. తథ్యం కా హమారీ సంస్కృతి అతిక్రమణ కర్ గయి హై. ఒక ప్రాంతం ఒక ఇట్లా అతిక్రమణ్ అంటే మించేసేసింది. అంటే ఒక ప్రా ఒ- ఒక 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 రామాయణం ఒక ప్రాంతానికి సంబంధించినటువంటి కాదు. మిగిలిన ప్రాంతానికి కూడా స్ప్రెడ్ అయ్యింది. అన్ని ప్రాంతాలకు కూడా వ్యాపించింది. అట్లానే సాహిత్యం అన్నది ఎక్కడున్నా సరే, మంచి అన్నది ఎక్కడున్నా సరే స్ప్రెడ్ అవుతుంది. और तब जिन मूल्यों पर प्रतिष्ठित हुई है वे बहुत अधिक స్థాయి మూల్య है. ఏదైతే చాలా ఇంపార్టెన్స్ అని తీసుకోబడిందో దాని యొక్క పరిధి ఏమవుతుందంటే ఇంకా పెరిగిపోతూ ఉంటుంది. ఈ విధంగా ఈ పారాగ్రాఫ్ లో రచయిత తన యొక్క అభిప్రాయాలను వ్యక్తం చేశాడు. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇంకో పారాగ్రాఫ్ చూడండి. कालिदास और भवभूति भारतीय वैभव के प्रतिनिधि कवि है. ఇక్కడ మన చరిత్రను గనక తీసుకున్నట్లయితే మంచి స్వర్ణయుగము అంటారు. ఒక మంచి పీరియడ్ ని స్వర్ణయుగం అంటారు. ఆ స్వర్ణయుగంలో మనం చరిత్రలో చూసుకున్నట్లయితే గుప్తుల కాలాన్ని స్వర్ణయుగం అంటారు. అయితే హిందీ సాహిత్య ఇతిహాసంలో భక్తి కాలాన్ని స్వర్ణయుగము అని చెప్పేసి అంటారు. ఈ వైభవ్ సంబంధించినటువంటి యుగంలో పుట్టినటువంటి కవులు ఇద్దరు ఉన్నారు. ఒకళ్ళేమో కాళిదాస్ और भावभूति. వీళ్ళిద్దరు కూడా భారతీయ వైభవ్ के प्रतिनिधि कवि है. एक उस वैभव की प्रारंभिक स्थिति की संपूर्ण आशावादिता और उत्कर्ष से समन्वित है. ఇక్కడ ఒక అతనేమో ప్రారంభ కాలం ఈ భారతీయ వైభవానికి సంబంధించినటువంటి ప్రారంభిక స్టార్టింగ్ లో ఉన్నటువంటి కవి. అప్పుడు ఎట్లా ఉంటదంటే స్థితి ఎట్లా ఉందంటే ఆశావాదిత. అంటే చాలా మంది ఏం చేస్తా ఉంటారంటే నిరుత్సాహంతో చాలా నెగిటివ్ థాట్స్ తో ఉంటారు. కానీ పాజిటివ్ థాట్స్ తో ఉండటాన్ని ఆశావాదిత. అదంతా కూడా ఆ టైంలో ఉంది, కాళిదాస్ టైంలో. तथा दूसरा उस वैभव के परिपाक की చర్మావస్థ का प्रतिनिधि है. ఇంకొక అతను ఈ భవభూతి అన్నటువంటి కవి ఇది పీక్ స్టేజ్, పై స్టేజ్ కి ఈ వైభవం స్టార్ట్ అయింది కదా, ఈ వైభవాన్ని పీక్ స్టేజ్ అక్కడ ఉన్నటువంటి స్టేజ్ లో ఉన్నటువంటి కవి. వీళ్ళిద్దరూ ఒకే యుగంలో ఉన్నటువంటి అంటే మన భారతదేశం వైభవంగా ఉన్నప్పుడు వచ్చినటువంటి కవులు వీళ్ళు. दोनों की कृतियों में ये दोनों मूल्य अत्यधिक स्पष्ट है. ఇవి వీళ్ళ యొక్క రచనలో అంటే దీనికి సంబంధించినటువంటివి వైభవ స్థితికి సంబంధించినటువంటి సాహిత్యం యొక్క వైభవ స్థితికి సంబంధించినటువంటి ఇద్దరు రచనలో కూడా కనిపిస్తుంది. भावभूति की भाषा में संस्कृति की चरम ప్రగల్భత సన్నిహిత है. ఈ భవభూతి యొక్క రచనలు ఎలా ఉంటాయి అంటే ప్రగల్భత, చాలా గొప్పతనం, గంభీర్యము, సంస్కృతి భాష యొక్క ఉన్నత స్థితి ఈ భవభూతి భాషలో కనిపిస్తుంది. कालिदास और भवभूति का संपूर्ण प्रदेश भारतीय वस्तु है. वह किसी देश का उत्तराधिकारी नहीं है. ఈ కాళిదాసు భవభూతి వీళ్ళు మంచి రచనలు చేశారు. వీళ్ళ యొక్క కథా వస్తువు మొత్తం కూడా సంపూర్ణ భారతదేశం. ఒక ప్రాంతాన్ని తీసుకొని ఆ ప్రాంతానికి సంబంధించినటువంటి రచనలు వీళ్ళు చేయలేదు. సంపూర్ణ భారతదేశానికి సంబంధించినటువంటి రచనలు వీళ్ళు చేశారు. కిసి ప్రదేశ్ కా ఉత్తరాధికారి నహీ హై. ఉత్తరాధికారి అంటే వారసత్వంగా వచ్చేటటువంటిది. ఒక ప్రాంతానికి సంబంధించినటువంటి ప్రతినిధులు కాదు వీళ్ళు, సంపూర్ణ భారతదేశానికి సంబంధించినటువంటి కవులు. వీళ్ళ యొక్క టైంలో భారతీయ సాహిత్యం ఎలా ఉందంటే చాలా వైభవంగా విలసిల్లింది. కాళిదాసు చాలా ఫేమస్ అయ్యాడు, భారతదేశం మొత్తానికి ఫేమస్ అయ్యాడు. అట్లాంటి సాంస్క్రిట్ లో మరి ఒక గొప్ప కవి ఎవరంటే భవభూతి గారు. నెక్స్ట్ పారాగ్రాఫ్ చూద్దాం. ఇప్పుడు వరకు మన రచయిత ఏం చేస్తూ ఉన్నాడంటే ఒక్కొక్క టాపిక్ ని తీసుకొని ఒక్కొక్క పారాగ్రాఫ్ లో భారతీయ సాహిత్యం యొక్క మహత్త, తర్వాత
ఆ సాహిత్యం ఎట్లా భారతదేశం మొత్తాన్ని ఒక తాటిపై నిలపగలిగింది, భారతీయ సాహిత్యంలో మొత్తం కూడా ఒకే కంటెంట్ ఎలా ఉంది, ఎలా రాగలిగింది, ఈ కవులు ఎవరు, వాళ్ళ యొక్క హ్మ్, భాగం ఎంతవరకు, ఎంతవరకు కృషి చేశారు, భారతదేశం మొత్తం ఒక తాటిపై ఉండటానికి అన్న విషయాన్ని చర్చించుకుంటూ ఒక్కొక్క పాయింట్‌ని చర్చించుకుంటూ మన యొక్క రచయిత వస్తూ ఉన్నాడు. जिस प्रकार ग्रीक रोमन सभ्यता के चरम उत्कृष्ट के पश्चात वाजिल का महाकाव्य लिखा गया है. మనకి ఇక్కడ మళ్ళీ ప్రపంచంలో ఉన్నటువంటి వేరే ప్రాంతం అంటే రోమన్, గ్రీకు రోమన్ సంబంధించినటువంటి అక్కడికి వెళ్ళాడు రచయిత. అక్కడ వాజిల్ అన్నటువంటి ఒక గ్రేట్ రైటర్ ఉద్భవించాడు. ఎప్పుడంటే గ్రీక్ రోమన్ సభ్యతకి చర్మం వాళ్ళు ఎక్కువగా పీక్ స్టేజ్ లో ఉన్నప్పుడు, వాళ్ళ యొక్క వైభవంగా ఉన్నప్పుడు, గ్రీకులు రోమన్లు ఎప్పుడైతే వైభవంగా ఉన్నారో ఆ టైంలో వాజిల్ అన్న ఆయన కూడా ఏం చేశాడంటే మంచి మహాకావ్యాన్ని రాశాడు. ఉసీ प्रकार भारतीय सभ्यता के चरम बिंदु पर पहुंचने के पश्चात माघ और भारवी जैसे कवियों की कृतियों प्रकाश में आई. ఎప్పుడైనా సరే సాహిత్యం బాగా రావాలి అంటే ఏంటంటే మంచి అక్కడ ఉన్నటువంటి వాతావరణం అంతా కూడా బాగుండాలి. రాజులు కానీ ఆర్థికంగా పరిపుష్టిగా ఉన్నప్పుడు మంచి రచనలు వస్తాయి. అట్లానే కష్టకాలంలో కూడా మంచి రచనలు వస్తూ ఉంటాయి. మంచి రచనలు మన భారతదేశంలో కూడా మంచి పీక్ స్టేజ్కి వెళ్ళినప్పుడు భారవి అన్నటువంటి వ్యక్తి, తర్వాత మాఘ్, వీళ్ళిద్దరు కూడా సాంస్క్రిట్ కవులు, వీళ్ళు కూడా మంచి మంచి కృతులని వీళ్ళు తీసుకొచ్చారు. శైలిక సౌందర్య ఇన్మే చర్మకోటిగా మిలేగా. శైలి, వీళ్ళ యొక్క శైలి చాలా అద్భుతంగా. స్టైలీ మానే స్టైల్, ఒక్కొక్కరిది ఒక్కొక్క స్టైల్ ఉంటుంది, రకరకాల స్టైల్స్ ఉంటా ఉంటాయి ప్రతి ఒక్కళ్ళకి. ఇవి మంచి స్టైల్స్ ని వీళ్ళు తీసుకొని రాగలిగారు. కింటు భారతోర్ష్ బహుత్ కుచ్ క్షీణ్ హోనే లగా. వీళ్ళ యొక్క స్టైల్స్ తీసుకొచ్చినప్పుడు కొంత ఏమైందంటే భావోత్కర్ష్ బహుత్ కుచ్ క్షీణ్ హోనే లగా. ఏం జరుగుతుందంటే ఎప్పుడైతే స్టైల్స్ కి ఇంపార్టెన్స్ ఇస్తారో, అంటే వేరియేషన్స్ తీసుకురావడానికి కొత్త కొత్త జిమ్మిక్లు, మ్యాజిక్లు, స్టైల్స్ చూపించడానికి వచ్చినప్పటికి భావ్ అన్నది లోపిస్తూ ఉంటుంది. ఈ సందర్భంలో ఒక చిన్న సిచ్యువేషన్, ఒక సినిమాలో ఒక తనిఖీల భరణి గారు చెప్తారు, ప్రాస బాగుందని చెప్పేసి ఒక పదాన్ని వాడతాడు. అదేంటంటే, నేడే మా చెల్లికి గల్లీలో పెళ్ళి జరగాలి మళ్ళీ మళ్ళీ అని చెప్పేసి ఇక్కడ ఇతను ఆ పదం వాడతాడు. అది పూర్తిగా నేను అతను ప్రాసలో చెప్పలేకపోయాను. ఇక్కడ అతని కాన్సెప్ట్ ఏంటంటే, ప్రాస బాగుండాలని చెప్పేసి చెల్లి, గల్లీ, పెళ్ళి, మళ్ళీ భావం లేదు, ప్రాస అయితే ఉంది. ఇట్లా ఎక్కువగా ప్రాసకి స్టైల్కి గనక వెళ్తే ఏమైందంటే భావోత్కర్ష్ బహుత్ కుచ్ క్షీణ్ హోనేలాగా. ఏమైందంటే భావానికి మెయిన్ కాన్సెప్ట్ ఏమైందంటే కొంచెం అది పోతా ఉంటుంది, భావం అన్నది రాదు, కానీ స్టైల్స్ మాత్రం చాలా అద్భుతంగా ఉంటుంది. ఇది ఒకటి. స్టైల్స్ పెరిగే కొందికి భావం అన్నది మిస్ అవుతా ఉంటాం. భాషా కా సర్వోత్తమ పరిష్కార్ ఇన్ కృతియో మే పరిలక్షిత్ హోతా హై. కానీ భాష మాత్రం చాలా డెవలప్ అవుతుంది, చాలా రకరకాలైనటువంటివి. అంటే ఇక్కడ చెప్తున్నాడు చూడండి, एक एक श्लोक के 5 और 7 अर्थ जिस निपुणता से निकाले जाते हैं वे भाषा की चरम सिद्धि के परिणाम है. ఇక్కడ ఒక్కొక్క శ్లోకానికి రకరకాలైనటువంటి చమత్కారం బాగా ఉంటుంది. 5 అర్థాలు, ఒక శ్లోకానికి 5 అర్థాలు, 7 అర్థాలు, ఇట్లా ఒక శబ్దానికి ఒక వర్డ్ని వాడితే చాలా మీనింగ్స్ వస్తూ ఉంటాయి. ఇట్లానే మన హిందీలో కూడా మనకి
ఒక ఫేమస్ రైటర్ ఉన్నారు. ఆయన్ని ఏమంటారంటే బిహారీ గారు. ఆయన గాగర్ మే సాగర్ బర్తా హై అని చెప్పేసి అంటారు. ఆయన ఒక శ్లోకాన్ని గనక, ఒక దోహాన్ని గనక తీసుకున్నట్లయితే చాలా అర్థాలు వస్తా ఉంటాయి. మన తెలుగులో గనక మనం ఒక్కొక్క పదాన్ని గనక తీసుకున్నట్లయితే నలుపు అంటే బ్లాక్ అని వస్తది. ఇంకోటి నలపటం, లాగు, తెలుపు ఇట్లా రకరకాలు ఉండండి. ఈ శబ్దాల యొక్క ఇంకొక మీనింగ్స్ బట్టి అక్కడ ప్రయోగించి వీళ్ళేం చేస్తారంటే చమత్కారాన్ని చూపిస్తా ఉంటారు. ఇట్లా భాష అయితే బాగా డెవలప్ చెందింది గానీ, భావం అన్నది అంత ఎక్కువగా లేకుండా, ఎక్కువగా కంటెంట్ కంటే కూడా ఏమవుతుందంటే, ఎక్కువ స్టైల్స్ చూపించడానికే ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తూ వచ్చారు మన రచయితలు రాను రాను. उसके बाद भट्टी काव्य को साहित्य का ग्रंथ भी कहा जाता है, उसके व्याकरण का ग्रंथ भी कहते हैं. कितने महान अधिकार को लेकर उसकी रचना की गई थी. ఇక్కడ బట్టి కావ్యం అని చెప్పేసి ఇతన్ని వ్యాకరణ గ్రంథం, ఇది సాహితీ గ్రంథంగా కూడా పరిగణిస్తారు. అట్లానే వ్యాకరణ గ్రంథం కూడా దీన్ని పరిగణిస్తారు. వీళ్ళు తమ యొక్క చమత్కారాన్ని చూపిస్తూ ఉంటారు. మీనింగ్స్ ను కూడా వీళ్ళు చాలా శ్లోకాల ద్వారా చెప్పటం, అర్థాలు చెప్పటం, ఇట్లాంటివన్నీ కూడా స్టైల్ చూపించారు. ఇట్లా భారతదేశంలో ప్రాచీన కాలంలో నుంచి, వేదాల దగ్గర నుంచి రామాయణం, మహాభారతం, తర్వాత ఈ సంస్కృత కవులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి గురించి చెప్పుకుంటూ వస్తూ మన నందదులార వాజ్పేయి గారు ఏం చెప్తున్నారంటే, భారతీయ సాహిత్యిక ఏకత ఏ విధంగా ఉంది అన్నది చూపించడం కోసం ఇన్ని పాయింట్స్ వాడుతున్నారు. ఇంతమంది గురించి చెప్తున్నారు. వీళ్ళందరూ కూడా ఇప్పుడు వరకు మనం చర్చించుకున్న వాళ్ళందరూ కూడా ఏ ప్రాంతానికి సంబంధించిన వాళ్ళు కాదు, భారతదేశాన్ని మొత్తానికి సంబంధించిన వాళ్ళు. నెక్స్ట్, महाकाव्यम के इस निर्माण काल के पश्चात नया प्रवर्तन जयदेव द्वारा किया गया है. जयदेव संस्कृत లో గొప్ప కవి జయదేవ్, అలంకారాలు సంబంధించినటువంటి వీళ్ళు వచ్చిన తర్వాత మళ్ళీ మహాకావ్యాలు ఇంకా చాలా వ్యాస్ట్ గా రాయబడినాయి, చాలా చక్కగా అద్భుతంగా రాయబడినాయి. ఈ జయదేవ్ కూడా భారతదేశం మొత్తానికి సంబంధించిన జయదేవ్ని ఫాలో అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. जिन्होंने मधुर प्रगीतों की शैली का अपनाकर भारतीय साहित्य को अपूर्व माधुरी से भर दिया है. ఈయన కొత్త ట్రెండ్ తీసుకొచ్చారు. అందరూ కూడా అప్పుడు ఉన్నటువంటి ట్రెండ్ కంటే ఇంకో ట్రెండ్ తీసుకురావటం, వాళ్ళు ఎక్కువగా ఫేమస్ అవుతూ ఉంటారు, సక్సెస్ అవుతూ ఉంటారు. మీరు కూడా గుర్తుపెట్టుకోవాలా, అందరూ వెళ్ళేటువంటి దారిలో కాకుండా డిఫరెంట్ వేలో వెళ్ళినట్టుగా ఎక్కువ సక్సెస్ సాధిస్తారు. మనకేంటంటే కొత్త దాన్ని, నూతన దాన్ని మనం అలవర్చుకోవాలి, నూతన విధానాన్ని అలవర్చుకోవాలి. అప్పుడు వరకు ఉన్నటువంటి దాన్ని బ్రేక్ చేశారు మన జయదేవ్ గారు. ఈయన యొక్క స్టైల్ ఏంటంటే అమ్మా, మధుర ప్రగీత్, పాడుకుంటానికి అనుగుణంగా గేయ పదం అయినటువంటివి, పాడటానికి పాటల్లాగా, కావ్యాలని పాటల్లాగా పాడుకోవచ్చు, చదువుకోవచ్చు, పాడుకోవచ్చు. దాని యొక్క మాధుర్యం చాలా బాగుంటుంది. దాన్ని తీసుకొచ్చి ఏం చేశారంటే భారతదేశం మొత్తానికి పరిచయం చేశారు. అట్లానే మన తెలుగులో కూడా చాలా మంది ఈ స్టైల్ ని ఫాలో అయినటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళని ఒక్కొక్కళ్ళని మనం తెలుగులో ఉన్నారు, హిందీలో ఉన్నారు, అన్ని భాషలో ఉండరు. వాళ్ళ గురించి కూడా మన రచయిత ముందు డిస్కస్ చేశారు. అవి కూడా చూద్దాం. నేను ఆడుకోబడలే, నువ్వేం చెప్పినావు అప్పుడు నెట్ వాడకూడదు, ఇస్తానులే, మర్చిపోయినా క్లాస్ ఉందా. उन्होंने पाश्चात्य भारतीय लोक भाषाएं अपने साहित्यों की समृद्धि करने में तत्पर हुई और एक साथ ही बंगाल में चंडीदास, मिथिला में विद्यापति, उत्तर भारत में कबीर, तुलसी और सूर, महाराष्ट्र में ज्ञानदेव, गुजरात में नारसी मेहता और राजस्थान में मीराबाई के गेय पदों की महान परंपरा चल निकली. दक्षिणी भाषाओं में भी अलवार संतों ने भक्ति काव्य की
नवनाएं प्रस्तुत की। सारा देश इन भक्तों और संतों की सहज भावमयी वाणी से आप्यायित हो। ఫ్రెండ్స్ ఏందో तुलना के लिए कुछ लोग किसी कवि को किसी से न्यून और किसी से श्रेष्ठ ठहरा सकते हैं, किंतु वे तुलनाएं अधिकतर साहित्य की होगी। प्रतिभा का उत्कृष्ट नापना साहित्यों का काम है। ఇక్కడ పారాగ్రాఫ్ మొత్తంలో మన రచయిత ఏం చెప్తున్నాడంటే మెయిన్ గా ఈ జయదేవ్ తీసుకొచ్చినటువంటి దాన్ని లోక్ సాహిత్య, మనకి జానపదాలు మనకి బాగా ఉంటుంది. ఈ మధ్య మంగిళి పాడినటువంటి సాంగ్ బాగా హిట్ అయింది. ఇట్లానే ఈ ఫోక్ దీనికి చాలా మంది అభిమానులు ఉంటారు. ఇవి వినటానికి వినసొంపుగా ఉంటాయి. అందుకని చెప్పేసి ఈ పాటలని ఈ ట్రెండ్ ని ముందు సంస్కృతంలో జయదేవ్ గారు తీసుకొచ్చారు. అది భారతదేశం మొత్తం కూడా ఈ విధానం వ్యాప్తి చెందింది. ఉదాహరణ చెప్పండి, చాలా మంది ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్కళ్ళు. బంగాల్లోకి వచ్చేటప్పటికి చండీదాస్ గారు ఈ విధానాన్ని తీసుకొచ్చారు. పాటలు పాడుకోవటం. మిథిలామే విద్యాపతి మిథిలా ప్రాంతం అయినప్పటికీ ఇతని హిందీ కవి అమ్మ. ఇతన్ని కవి కోకిల అని చెప్పేసి కూడా అంటారు. అట్లానే ఉత్తర భారతదేశంలో వచ్చేటప్పటికి కబీర్, తులసి, సూర్ వీళ్ళేమో హిందీకి సంబంధించిన వాళ్ళు. మహారాష్ట్రలో జ్ఞానదేవ్. అట్లానే గుజరాత్కి వచ్చేటప్పటికి నార్సీ మెహతా, రాజస్థాన్లోకి వచ్చేటప్పటికి మీరాబాయి గారు, వీళ్ళందరూ పాటలు. అట్లానే మనకి తమిళనాడుకి వచ్చేటప్పటికి అల్వార్ భక్తులు, నయనార్లు, వీళ్ళు కూడా ఏం చేస్తున్నారంటే తమ యొక్క పాటల్ని పాటల ద్వారా వీళ్ళు చాలా ఫేమస్ అయ్యారు. అట్లానే మనకి మన దక్షిణ భారతదేశం, మన తెలుగులోకి వచ్చేటప్పటికి ముఖ్యంగా మన అన్నమయ్యచార్యులు, వీళ్ళు కూడా ఇట్లాంటి కోవకు చెందినటువంటి వాళ్ళు. ఒక భాషలో వచ్చినటువంటి ట్రెండ్ మిగతా భాషల అన్నిటికి కూడా వ్యాపిస్తుంది అనడానికి ఉదాహరణగా మన రచయిత ఈ పారాగ్రాఫ్ లో జయదేవ్ గారిని తీసుకొని ఏ విధంగా అయితే భారతదేశం మొత్తం కూడా స్ప్రెడ్ అయిందో, భారతదేశం మొత్తం ఎలా ఉందో అన్నది ఒక్కొక్క పాయింట్ ద్వారా ఇక్కడ చెప్పాడు. ఈ విధంగా భారతీయ సాహిత్యం యొక్క ఏకత అన్నది ఉంటుంది. తర్వాత ఈ క్లాసు జూమ్ 40 minutes వరకు ఉంటుంది. అది అయిపోయింది, టైం అయిపోతే ఎండ్ అయిపోతుంది. అప్పటి వరకు మనం పాఠం చెప్పుకుందాం. నెక్స్ట్ పారాగ్రాఫ్ చూద్దాం. उन्नति और विकास अथवा प्रौढ़ता और परिपुष्टता के युगों में ही नहीं, हास और